కుష్కా రైస్ ఎంత బాగుందో మా అత్తగారి మాటల్లోనే ఒకసారి వినేద్దాం. చాలా సూపర్గా ఉంది. పెద్ద హోటల్లో కూడా ఎలా ఉంటుందో అంత రుచిగా ఉంది. మా చేసేద్దానండి. దాల్చిన చెక్క, ఇలాచి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే వేయించేసుకున్నానండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన రాకుండా వేయించేసుకోండి. ఇప్పుడు టమాటాలు, పుదీనా, కొత్తిమీర అన్నీ మగబెట్టేసుకోండి. ఇదైతే పేస్ట్ కింద చేసేసుకోండి. ఇదే మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు నూనె వేసి మన బిర్యానీ సరుకులన్నీ వేసేసుకొని మంచి కమ్మటి వాసన పీల్చేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరకాయలు, ఎండుమిరపకాయలు వేసేసి వేయించేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉల్లిపాయలు, ఉప్పు వేసేసి 2 టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా వేయించేసుకోండి. కంప్లీట్గా డిఫరెంట్ టేస్ట్ ఇస్తుందండి. ఇప్పుడు కొద్దిగా కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, ఈ పేస్ట్ కూడా వేసేసి బాస్మతి రైస్ ఉంటే బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ యూజ్ చేసుకోండి. కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేశాను. మరి అత్తగారులే మెచ్చుకున్నారంటే చూడండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.